కేసీఆర్ పాలనకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 out of 100. 100 ఇచ్చేస్తా. 100 ఇస్తా, 100 ఇస్తా. నేను 100కి 1000 మార్కులు ఇస్తా. 100కు 100 90 మార్కులు ఇస్తా. 80. ఈసారికి 100కి 100 వేస్తాం మనం. 90 వేస్తాం. 100కి 100 వేస్తా ఖచ్చితంగా. 80 మేము 100కి 100 ఇస్తాం మేడం. మేము 100కి 100 ఇస్తుంది. 80 50 మార్కులు. 70%. 99 100 వేసినా నాకు దాంట్లో లేదు, 200 వేసినా దాంట్లో లేదు. 10కి 10 10 out of 10. నేను 100కి 1000 మార్కులు ఇస్తా. కేసీఆర్కు 1000 మార్కులు వేస్తా. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా నేను. మేము 100కి 100 ఇస్తాం మేడం. దేనికైనా అడగండి, ఆయన అన్ని చేసిన పని కానీ ఏదైనా కానీ ప్రతి పనికి ప్రతి దాంట్లో పాయింట్ టు పాయింట్ అందరికి తెలుసు. ఏంటంటే పబ్లిక్ డబ్బుల వల్ల ప్రాబ్లం పడిపోతారు అంతే. ఎలక్షన్ టైం ఎట్లుంటది అంటే కరెక్ట్ ఎలక్షన్ టైంలో బాగానే అనిపిస్తుంది, 100కి 100 అనిపిస్తుంది. దాని తర్వాత ఏమైతుంది అంటే నెక్స్ట్ డే రోజు ఎలక్షన్ ఉంటుంది కదా, ఆ రోజే మైనస్ అయిపోతుంది. డబ్బులు పంచుతారు కాబట్టి మొత్తం మైనస్ అయిపోతుంది. దానివల్ల ఎట్లాగైనా నెక్స్ట్ టైం మాత్రం వచ్చేది మాత్రం బీఆర్ఎస్ఏ. దానికి లోటు లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. దానికి రేవంత్ రెడ్డి పరిపాలనకి 100 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే ఒకటి కూడా ఇయ్య మేడం. నాకు తెలిసి మనకి నేనైతే ఒకటి కూడా ఇయ్య. ఆయనకు నచ్చింది కాబట్టి ఆయన చేస్తుండు. పబ్లిక్ ని పరిచయం మాత్రం పబ్లిక్ అవుతారు. ఆయన ఏంది, ఆయన ఏసీలో కూర్చొని తిరుగుతాడు. ఆయన కూడా ఒకసారి ఎండలో కూర్చొని అది గులగొట్టేటప్పుడు కానీ ఏమైంది ఏందని ఆయన వచ్చి దగ్గరుండి గులగొట్టిమనండి అయిపోతుంది. పబ్లిక్ కి కూడా దగ్గరుండి గులగొట్టిస్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. నువ్వు ఎందుకు గులగొట్టినా అంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, నువ్వు ఆన్సర్ ఇవ్వాలి కదా దానికి. నువ్వు ఎక్కడో కూర్చొని జేసీబీలు పంపించే బదులు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా పోయి ఇగో నేను ఇది గులగొడుతున్నా, మీది ప్రాబ్లం ఉంది, మీరు మరి తొందరగా కాల్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒకటి ఇవ్వాలి. సడన్లీ పోయి రాత్రి తీసుకుపోయి బయటకు నూకేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి. లేదంటే రేవంత్ రెడ్డి అన్న ఇంట్లోనైనా తీసుకుపోయి కూర్చోబెట్టుకోవాలి. ఇల్లు కూల్చివేసి గాంధీ విగ్రహం కట్టాల్సి వస్తుంది, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు గాంధీది చెప్పాలంటే మేడం ఆయన చేస్తారు బాగానే ఉన్నది మేడం. ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడ చేశారు మేడం? ఇంట్లో మీద చేయలేదు. ఒక ఖాళీ ప్లేస్ అదొక లొకేషన్ లో చేసారు. అది ఎక్కడ ట్యాంక్ బండే కానీ ఒక అక్కడ పెట్టుకోమనండి మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఆయనది పెట్టారు కదా, కాంగ్రెస్ ది, ఆయన పేరు ఏం పేరు, ఆపోజిట్ లో పెట్టారు కదా, అంత ప్లేస్ పెట్టారు. దేనికోసం మేడం? దేనికోసం? యాక్చువల్లీ ట్యాంక్ బండ్ మీద ఉండేది ఏంది, నిమజ్జనం అంటే ట్యాంక్ బండ్ ఫేమస్ ఏంది, ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్ మీద ఒక విగ్రహం, ట్యాంక్ బండ్ మీద గణేష్ది విగ్రహం పెట్టేసి ట్యాంక్ బండ్ ఒక గుర్తింపు ఉంటుంది మేడం. వాళ్ళ బొమ్మలు వీళ్ళ బొమ్మలు పెట్టి గుర్తింపు ఏమి ఉంటుంది మేడం చెప్పండి. పొద్దుల్లో పోగానే ఆయన ఎట్లుంటాడు, ఈయన ఎట్లా పోతాడు. ఆయన ఎప్పుడైతే ఆయన బర్త్డే కానీ సెలబ్రేషన్ ఉన్నప్పుడే ఆయన గుర్తు చేసుకుంటారు తప్ప మామూలు టైంలో గుర్తు చేయరు కదా. అదే భగవంతుని పెట్టండి, డేలోకి అగరబత్తి పెడతాడు. అట్లాంటి పాయింట్ అట్లు పెట్టాలి కానీ ఎవరెవరు విగ్రహాలతో ఏమొచ్చేది మేడం, మనుషుల మీదకి ఎంచిపోతాడు. విగ్రహాలు ఏమైనా ఉంటాయా? ఉండే విగ్రహాలు అనేది అయితే ఉండేవి. అవి ఎప్పుడు వచ్చినా వాళ్ళు వచ్చినా వీరుగులో కొలగొడతారు, ఎవరు వచ్చినా ఎవరో పక్కకు జరిపేస్తూనే ఉంటారు. పబ్లిక్ ని ఆగం చేస్తారు అంతే.